అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారు? ఇది టమాటో పచ్చడి. ఏంటి ఇదేం టమాటో పచ్చడి అనుకుంటున్నారా? ఇది టమాటో పచ్చడే, కానీ దీన్ని డైల్యూట్ చేసేసాను. ఇది ఆల్రెడీ నేను ఒక టమాటో పచ్చడి చేసి పెట్టుకున్నాను. అది దోశల్లోకి అన్నంలోకి తినడానికి పచ్చడి. ఒకవేళ మనం అస్తమానం కూరలు రైతా చేసుకోలేకపోయినా లేదా కుర్మా చేసుకోలేకపోయినా మనకు ఒక చట్నీ, ఇప్పుడు ఇలాంటి టమాటో పచ్చడి నేను ఏదైతే చేశానో అది మీకు రీసెంట్గా పంపిస్తాను, షార్ట్ వీడియో పంపిస్తాను, అది చూసుకోండి. సో ఆ టమాటో పచ్చడిలో మనం ఒకవేళ ఆ రోజు మనం ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా చేసుకుంటే ఆ టమాటో పచ్చడిలోనే మనం ఆ టమాటో పచ్చడిని డైల్యూట్ చేసేసి కొంచెం టమాటో సాస్ వేసేయడమేనండి, అయిపోయింది. ఇది మనకు ఒక మంచి సాస్ తయారైపోతుంది. మనకి చాలా చాలా టేస్టీ అయిన సాస్, బికాస్ సాస్లో ఉన్న ట్యాంగినెస్, స్వీట్నెస్, అలాగే మనం చేసుకున్న టమాటో టేస్ట్ అంతా కలిపి ఒక మంచి సాస్గా తయారైపోతుంది. ఇది మనం ఫ్రైడ్ రైస్లో, బిర్యానీస్లోకి, హ్యాపీగా రైస్ ఐటమ్స్లోకి నంచుకుని తినేయచ్చు. ఇంకా ఎంత బాగుంది ఈ ఐడియా, అవును అంతే కదా. టమాటో పచ్చడి చేసుకుంటే చాలు, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ డైల్యూట్ చేసేసుకోండి, అందులో టమాటో సాస్ వేసేసుకోండి. కావాలంటే కొంచెం మిరియాల పొడి, ఎందుకంటే నేను వేసిన పొడుల్లో మిరియాల పొడి ఉంది కాబట్టి నేను వేయలేదు. మీరు కావాలంటే కొంచెం మిరియాల పొడి స్ప్రింకిల్ చేసేసుకోండి. అంతేనండి, అయిపోయింది. మీకు ఎంత కావాలంటే అంత టమాటో సాస్ వేసేసుకుంటే ఇది ఇంకా ఇంకా మంచి సాస్గా తయారవుతుంది. అయిపోయింది, తప్పకుండా మీరు చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. 1 మినిట్ అండి. పైనుంచి కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకి మధ్య మధ్యలో కొత్తిమీర కూడా వస్తుంది. చాలా చాలా టేస్టీ అయిన సాస్ మన ముందుంటుంది, మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. హ్యాపీగా రైస్ ఐటమ్స్లో తినేయండి. రైతా అవసరం లేదు, కుర్మా అవసరం లేదు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం. బాయ్ అండి.